వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు? నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటు మొన్నేమన్నాడు? నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యనేమన్నాడు? మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు? మీరు చూడండి, వీళ్ళ మాటలు వీళ్ళేటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వడూ చూడలేదు అనుకుంటాడు, టక్కమని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మని మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంటు, చిరంజీవి ప్రెసిడెంటు, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఏపాలను కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను, ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను, ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్ముకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడినే జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చిరంజీవి డ్రామాని, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి. వాళ్ళు రోజుకో మాట్లాడతారు, పూటకో మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, నాగబాబుకేమో ఎంపీ అడిగాడు. ఇస్తే నేను ధర్నా చేస్తాను అనబోయేసరికి వెనక్కి తగ్గారు అక్కడ మోదీ గవర్నమెంట్. ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలుపెట్టాడు. ఏ పవన్ కళ్యాణ్, నువ్వు
సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడని నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్. ఓకే, నేను ఎవరిని మతం మార్చను. మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు, నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు జోర్డన్లో. మరలా నువ్వు ఎప్పుడు హిందువు అయ్యావు? సరికదా, సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీ మాట ఎవడంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు గనక ఆ శర్మిలాని కలమన్నారు. శర్మిలా నో అన్నది. 100 మంది నాయకులు కలమన్నారు. బీజేపీకి ఎవడు కలుస్తాడు? అందరూ నో అన్నారు. బొత్స సత్యనారాయణ కలమన్నారు, నో అన్నారు. నాదెండ్ల మనోహర్ని కలమన్నారు, నో అన్నాడు. ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క, ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు గనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితేటలుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కనుక తెలివైన మీరేనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. ఎంత అన్యాయం అసలు! చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి, 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలి భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలివి తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2%తో జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు.
ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి. నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, కే పాల్ ఈజ్ గాడ్ సెంట్ ఏంజల్ ఫ్రమ్ గాడ్ టు డూ జస్టిస్ ఫర్ అవర్ ఇండియన్స్, ఎస్పెషలీ తెలుగు కమ్యూనిటీ. అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చేయాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కట, మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు? ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ, పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేశాను సార్, తప్పు అయిపోయింది పాల్గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి.